ఇంకో పక్క రవి తన పొదుపులు పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్ళాడు. ప్రతి నెల 5,000 ఎస్ఐపిలో 3,000 స్టాక్స్లో పెట్టేవాడు. 10 ఏళ్లలో ఇది 80 లక్షలుగా పెరిగింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ క్లియర్ అవ్వాలి. పెట్టుబడి త్వరగా మొదలు పెట్టండి. మీరు చిన్నగా పెట్టిన టైంతో అది పెద్దదవుతుంది. 10 ఏళ్ల తర్వాత రవి 2 కోట్లు సంపాదించాడు. కానీ కిరణ్ మాత్రం అప్పుల ఊబిలో మునిగిపోయాడు. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్, కానీ ఒకరు కోటీశ్వరులు, మరొకరు అప్పుల బాధలు. ఎందుకు? రవి ప్రస్తుతాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తును కూడా ప్లాన్ చేశాడు. కానీ కిరణ్ ఆలోచించకుండా ఖర్చు చేశాడు. మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా లేట్ అయ్యేలోపు పొదుపు అలవాట్లు పెట్టుకోవాలి. ఒకరోజు రవి ఇంకా కిరణ్ భేటీ అయ్యారు. కిరణ్, నా ఫైనాన్షియల్ లైఫ్ డిజాస్టర్ అవుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు. అప్పుడు రవి,